హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెస్మరైజింగ్ ఫుడ్స్. బ్రెడ్‌తో రెగ్యులర్‌గా చేసుకునే రెసిపీస్ లాంటివి కాకుండా ఇలా ఫ్రెంచ్ టోస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్‌గా నచ్చుతుంది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే మీకు బెస్ట్ టేస్ట్‌ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. క్విక్‌గా మనం రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాం. ఇలాంటి ఒక స్క్వేర్ షేప్ బౌల్‌ని తీసుకోవాలండి. ఇవైతేనే మనకి బ్రెడ్‌ని మనం డిప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఒక బౌల్‌లో ఒక 2 ఎగ్స్‌ని తీసుకోవాలి. 2 ఎగ్స్‌కి నేనిక్కడ 1/3 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇవి పచ్చి పాలు అండి. మనకి పచ్చి పాలయితేనే మనకి టేస్ట్ బావుంటుంది. దీనిలోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని తీసుకుంటున్నాను. 1 టీ స్పూన్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్, సాల్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మీ దగ్గర విస్కర్ గానీ, బీటర్ గానీ ఏదన్నా ఉంటే దాంతోటి బాగా బీట్ చేసుకోండి. మనకి షుగర్, సాల్ట్, మిల్క్ అండ్ ఎగ్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి. ఎక్కడ లంప్స్ ఉండకూడదు. ఇలా బీట్ చేసుకోవటానికి మనకి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా బాగా బీట్ చేసుకున్న దాన్ని ఒక సైడ్‌కి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసి, బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్‌ని ఈ మిల్క్ మిక్చర్‌లోకి ఈచ్ సైడ్ 5 సెకండ్స్ మనం బాగా డిప్ చేయాలి. అప్పుడే మనకి బ్రెడ్ అనేది ఆ మిల్క్ మిక్చర్‌ని బాగా పీల్చుకుంటుంది. అప్పుడు మనకి బ్రెడ్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే మిల్క్ బ్రెడ్ కాకుండా శాండ్విచ్ బ్రెడ్ అని దొరుకుతుందండి మనకి. అది యూజ్ చేస్తే మనకిలా మిల్క్‌లో డిప్ చేసినప్పుడు బ్రెడ్ అనేది విరిగిపోకుండా బావుంటుంది. ఇలా 2 సైడ్స్ డిప్ చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా పాన్ మీదకి షిఫ్ట్ చేసుకోండి. సేమ్ ఇలానే ఇంకొక బ్రెడ్ స్లైస్‌ని కూడా ఈచ్ సైడ్ డిప్ చేసి పాన్ మీదకి పెట్టేసుకోండి. 5 సెకండ్స్ కంటే ఎక్కువ సేపు ఉంటే బ్రెడ్ నానిపోతుందండి. బాగా మెత్తగా అయిపోతుంది. సో, ఈచ్ సైడ్ 5 సెకండ్స్ కన్నా ఎక్కువ సేపు ఉంచొద్దు. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత ఈ మిల్క్ మిక్చర్‌ని మీకు బ్రెడ్ ఇంకా ఫ్లఫీగా కావాలి అంటే ఒక స్పూన్ తోటి బ్రెడ్ పైన కొంచెం కొంచెంగా డ్రాప్ చేయొచ్చు. అప్పుడు మనకు బ్రెడ్ చాలా ఫ్లఫీగా వస్తుందండి. బట్ స్మూత్‌గా కూడా ఉంటుంది. సో, ఎక్కువగా వేయొద్దు. మీకు కావాలి అంటే వేసుకోండి. ఫ్లేమ్ సిమ్‌లోనే ఉండాలండి మనకి దీనికి. సిమ్‌లోనే పెట్టుకొని మనం జాగ్రత్తగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం ఈచ్ సైడ్ టర్న్ చేసుకొని 1 మినిట్, 1 మినిట్ మనం రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. స్పాచులాతో బ్రెడ్ మీద అలా ప్రెస్ చేస్తూ ఉండటం వల్ల బ్రెడ్ లోపల వరకు కూడా హీట్ అనేది పాస్ అయ్యి, లోపల ఉన్న ఎగ్ మిక్స్చర్ అండ్ మిల్క్ మిక్స్చర్ అనేది మనకి బాగా కుక్ అవుతుందండి. మనకెక్కడ పచ్చి వాసన అనేది ఉండదు. అండ్ బ్రెడ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. అంతేనండి. ఎంతో ఈజీగా చేసుకునే ఫ్రెంచ్ టోస్ట్ మనకి రెడీ అయిపోయింది. లోపల చాలా జ్యూసీగా, ఔట్ సైడ్ క్రంచీగా చాలా బావుంటుందండి. మీకు ఇష్టముంటే దీనిపైన హనీ కూడా వేసుకొని తినొచ్చండి. బావుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చెప్పండి.